వన సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోన్ మండలం సాకేర్ గ్రామంలోని వాసవిమాత ఆలయ పరిసరాల్లో డిఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన మన మహోత్సవంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అధికారులతో కలిసి మొక్కలు నాటారు. జిల్లాలోని ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలకు మించి మొక్కలు నాటాలని సూచించారు. కొమరంభీం జిల్లా తియాని మండలం కేంద్రంలోని కొమరంభీం చౌరస్తాలో ఆదివాసీ నాయకుడు దుర్ము మహాత్మా గాంధీ వేషధారణలో వినూత్న నిరసన చేపట్టారు. రోడ్ల సమస్యలు పరిష్కరించాలని శాంతియుత పద్ధతిలో గాంధీ వేషధారణలో నిరసన చేశారు. అయితే వర్షాలకు గుంతలు రోడ్లలో నీళ్లు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ చైతన్యపురం పిఎస్ పరిధిలో మద్యం సేవించి బిల్డింగ్ పైకి ఎక్కి చనిపోతానంటూ రమేష్ అనే వ్యక్తి హల్చల్ చేశాడు. మద్యం సేవించవద్దని తన భార్య కొడుకు తిట్టడంతో రమేష్ బిల్డింగ్ పైకి ఎక్కాడు. విద్యుత్ నగర్ లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ 3వ అంతస్తులోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి చనిపోతానని బెదిరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పల్నాడు సత్తెనపల్లి పట్టణంలో సినీ పక్కలో సెల్ ఫోన్ దొంగతనం జరిగింది. మెడికల్ షాప్లో మెడిసిన్ కోసం వెళ్లేందుకు కస్టమర్ జేబు నుంచి సెల్ ఫోన్ను దుండగులు దొంగిలించాడు. డబ్బులు కింద పడ్డాయని చెప్పి అతని జేబులో ఉన్న ఫోన్ను ఇద్దరు వ్యక్తులు కొట్టేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోమవార్పేట్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లామని బాధితురాలు శ్రావణి తెలిపింది. శుక్రవారం ఇంటికి వచ్చేసరికి తాళం పగిలి ఉండడంతో గమనించి లోపలికి వెళ్లి చూడగా బిరువాలోని బట్టలు చిందరవిందరగా కనిపించాయి. ఇంట్లో ఉన్న 10,000 నగదు దొంగలు తీసుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ బండ్లగూడ పిఎస్ పరిధిలో 18 రోజుల పసికందును తండ్రి ₹1,00,000 విక్రయించాడు. బండ్లగూడ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. 4 రోజుల తర్వాత పసికందును పోలీసులు తల్లికి అప్పగించారు. పసికందు తండ్రితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా మైదుకూరులో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు ఘన స్వాగతం లభించింది. ఎంపీగా గెలిచి మొదటిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా మైదుకూరు బీజేపీ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని టీచర్స్ ఎమ్మెల్సీ రఘువర్మ దర్శించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాలినడకన వచ్చే భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆయన కోరారు.